ఈ నెల 16 నుంచి 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మన నంద్యాల జిల్లాలో 130 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. మొత్తం 25,035 మంది విద్యార్థులు రాయబోతున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా అరేంజ్ చేశాము. ప్రతి కేంద్రంలో కూడా అన్ని రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. డెస్కులు కానీ, మంచి సౌకర్యం కానీ, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, అన్ని రకాల హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తీసుకుంటున్నాము. పరీక్షలు సజావుగా సక్రమంగా ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా ఉండడానికి 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 30 సిటీ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అందులో సీసీ కెమెరాలు కూడా బిగించడం జరిగింది. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా పరీక్షలు అన్నీ కూడా సజావుగా సక్రమంగా జరగడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాం. అన్ని పాఠశాలలో కూడా పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఎండాకాలం కాబట్టి అన్ని పాఠశాలలో మంచి సౌకర్యం ఏర్పాటు చేశాము. అట్లాగే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడే సాల్వ్ చేసుకోవడానికి హెల్త్ సెంటర్ వాళ్ళు ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా వచ్చి అక్కడ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అక్కడే ఉంటారు. మొత్తం ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి? మొత్తం 130 ఎగ్జామ్ సెంటర్స్, 25,035 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. అందులో సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని గుర్తించారు సార్? యాక్చువల్గా ఇవి సమస్యాత్మక కాదు, ఏమైనా ఇబ్బందులు జరగడానికి అవి దూర ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో 8 పరీక్షా కేంద్రాలను గుర్తించడం జరిగింది. వాటిలో సీసీ కెమెరాలు కూడా బిగించడం జరిగింది. ఎన్ని సీసీ కెమెరాస్? ప్రతి రూమ్కి ఒక సీసీ కెమెరా, అది వరండాలో సీసీ కెమెరా.